జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే సోషల్ మీడియా విజయం సాధించింది. మంత్రి నారా లోకేష్ గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఏందా ప్రకటన, ఏందా సోషల్ మీడియా సాధించినటువంటి విజయం అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం అదుర్స్ అంతే. సరే, నేను నా జీవితంలో మొదటిసారి లోకేష్కు అభినందనలు అయితే తెలుపుతున్నా. ఎందుకంటే కాశీనాయన ఆశ్రమం అని చెప్పేసి గత 2-3 రోజులుగా మీరు ఈ సోషల్ మీడియాలోను టీవీలోను ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. ఈ కాశీనాయన ఆశ్రమం వద్ద ఉన్నటువంటి అన్నదాన సత్రం విషయంలో నారా లోకేష్ ఎంతో ఉన్నతంగా స్పందించాడు. జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. అసలు ముందు ఈ కాశీనాయన ఎవరో చూద్దాం. ఎందుకంటే కాశీనాయన ఆశ్రమం అని అంటున్నారే కానీ అసలు ఎందుకు ఈ కాశీనాయన ఎవరు, ఆయన చరిత్ర ఏందో ఒక 2 ముక్కల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కాశీనాయన గారు ఒక ఆధ్యాత్మిక గురువు అన్నమాట. ఈయన ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని బెడుసుపల్లిలో జన్మించాడనమాట. వీళ్ళ అమ్మా నాన్నలు వచ్చేసి కాశమ్మ, సుబ్బారెడ్డి. ఈ దంపతులకు ఈయన 2వ సంతానం అనమాట. ఈయన ముందు పేరు వచ్చేసి మున్నల్లి కాశీరెడ్డి. బాల్యంలో ఈయన గురువుగారైనటువంటి అతిరాచ గురవయ్య వల్ల ప్రభావితుడైనాడు. అనేక తీర్థయాత్రలు కూడా చేశాడు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలు కూడా ఈ కాశీనాయన గారు అయితే దర్శించారనమాట. ఇక పాడుబడినటువంటి ఈ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమని చెప్పేసి కాశీనాయన గారి గురువు గారైనటువంటి ఈ అతిరాచ గురవయ్య గారు కాశీనాయన గారిని ఆదేశించారనమాట. ఇక గురువుగారి ఆదేశంతో కాశీనాయన గారు నల్లమల అడవులలో అనేక పురాతన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేశారు. అనేక దేవాలయాలకు మరమ్మతులు చేయించారు. ఈ క్రమంలోనే నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1984 సంవత్సరంలో పూర్తి చేశారన్నమాట. ఇక ఆ రోజుల్లో ప్రజలు ఏంటంటే తినడానికి తిండి సరిగ్గా ఉండేది కాదు. పైగా ఈ నల్లమల అటవీ ప్రాంతం కావడంతో అక్కడికి వచ్చే భక్తులకు కానీ ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకు కానీ తినడానికి సరిగ్గా తిండి ఉండేది కాదంట. ఎందుకంటే అప్పుడు పనులు కూడా చాలా తక్కువ, చాలా వరకు ఈ పేదరికం అంతా కూడా ఉండేది. దానివల్ల ఇంకా తిండి సరిగ్గా అందరికి తిండి ఎట్లా వస్తుంది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ వయసున్న వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మాట. సరే, ఆ సమయంలోనే కాశీనాయన గారు ఈ జ్యోతి క్షేత్రం వద్ద ఉచిత అన్నదాన సత్రాన్ని నిర్మించారు. ఇక అక్కడికి వచ్చే భక్తులకే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా అన్నదాన సత్రంలో నిత్యాన్నదానాలు అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ విధంగా అటు దేవుని సేవ ఇటు ప్రజాసేవ చేస్తా ఈ కాశీనాయన గారు 1995లో మరణించారనమాట. నాకు తెలిసినంత వరకు ఇది కాశీనాయన గారి యొక్క చరిత్ర అనమాట. ఇంకా చాలా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన గొప్ప ఆయన కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒక 2 ముక్కల్లో మీకు చెప్పాను. ఇక అప్పటి నుంచి ఈ జ్యోతి క్షేత్రం కాశీనాయన క్షేత్రంగా మారిపోయిందనమాట. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా, ఇప్పుడు ఈ కాశీనాయన పేరుతోనే ఒక మండలం కూడా ఉండదన్నమాట. సరే, ఇకపోతే పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కాశీనాయన క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని కాశీనాయన గారి సత్రంలో భోంచేసి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఈ కాశీనాయన క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుండడంతో కొంతమందికి కన్నుగుట్టింది. ఎలాగైనా సరే ఈ కాశీనాయన క్షేత్రాన్ని తొలగించాలనుకున్నారు. ఇక ఈ అటవీ నిబంధనలకు విరుద్ధంగా ఈ కాశీనాయన అన్నదాన సత్రం ఉండదని చెప్పి కుట్రపూరితంగా ఆ సత్రాన్ని అతి దారుణంగా కూల్చేశారయ్యా. నేను కూడా చూసిన కొన్ని వీడియో ఫుటేజెస్, వాళ్ళు చెప్తారు ఒక దిక్కన ఏది అండేవాళ్ళంతా స్వామీజీలు కావాలంటే ఎవరు మీ అటవీ శాఖ వాళ్ళని ఉంచుకోమని చెప్పండి అయ్యా, ఇవన్నీ కూడాను ఎందుకు కూల్చడం అని చెప్పేసి వాళ్ళు నెత్తినెవరు బాదుకుంటున్నారు. అయినా కూడా వినకుండా దౌర్జన్యంగా కూల్చేశారు. లేనిపోని అటవీ చట్టాలను అడ్డు పెట్టుకొని మన కాశీనాయన సత్రాన్ని ధ్వంసం చేశారు. దీని వెనక మాత్రం ఖచ్చితంగా కుట్ర ఉండదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరో దీని వెనకైతే ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, అవునా కాదా? సరే, ఇకపోతే కాశీనాయన అన్నదాన సత్రాన్ని కూల్చివేయడంతో ఇక హిందువులంతా కూడా తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైనారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ విషయంపైన అసంతృప్తిని వెల్లడించారన్నమాట. ఏంలా అంతా ఫైర్ అన్నట్టు అయిపోయింది అట్ట. సోషల్ మీడియా అంతా కూడా పెద్ద సంఖ్యలో పోస్టులు పెట్టి తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చినారనమాట. అసలు లక్షల మందికి తిండి పెట్టేటువంటి అన్నదాన సత్రాన్ని ఇంత దారుణంగా కూల్చడం ఏందని చెప్పేసి సంబంధిత అధికారులపైన నెటిజన్లందరూ కూడా విరుచుకుపడినారు. దీంతో వెంటనే స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఈ విషయమే స్పందించారు. అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కూల్చివేయడం బాధాకరం. నిబంధనలు ఉన్న భక్తుల మనోభావాలు గౌరవించి కూల్చకుండా ఉండాల్సింది. దీనిపైన ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెప్తున్నా.
కూల్చివేసిన అధికారులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానంటూ నారా లోకేష్ గారు ట్వీట్ చేశారన్నమాట. అంటే లోకేష్ గారు మళ్ళీ మన కాశీనాయన అన్నదాన సత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారన్నమాట. ఈ విషయంలో వెంటనే కలగ చేసుకొని స్పందించినందుకు మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు అయితే తెలుపుతున్నా. అలాగే రాయచోటి విషయంలో కూడా కలగజేసుకొని అక్కడ అకారణంగా దెబ్బలు తిన్నటువంటి హిందువులకు న్యాయం చేయాలని, అలాగే హిందువులపైన మత పిచ్చి అనేది నెత్తికెక్కి అకారణంగా దుర్మార్గంగా దాడి చేసినటువంటి జిహాదీలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. అది ఏ విషయం అయితేనా ఈ న్యూస్ మీకు అందరికి కూడా నచ్చుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఏమంటారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.